నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ పట్టణ అంటే అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణపురపు అంజయ్య గారితో ముఖాముఖి ఫేస్ టు ఫేస్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీడియాలో జరుగుతున్న వార్ ఏదైతే తక్కెళ్ళపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ టీఆర్ఎస్, అలాగే గణపురపు అంజయ్య కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షులు మహబూబాద్, వీరి మధ్యలో జరిగే ఈ యుద్ధం, ఈ మాటల యుద్ధం, ఆరోపణల యుద్ధం, అలాగే ప్రత్యారోపణల యుద్ధం, విమర్శల తతంగం మొత్తం మనం గమనిస్తుంటే ఈ పరిస్థితి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం అంజయ్య గారిని క్లియర్గా అడుగుదాం. అసలు చెప్పండి అంజయ్య గారు, గణపురపు అంజయ్య గారికి తక్కెలపల్లి రవీంద్రరావు గారికి ఎందుకు ఈ వైరం స్టార్ట్ అయింది? ఇది తక్కలపల్లి రవీంద్రరావు గణపురం అంజయ్య గారి వైరుధ్యం కాదు. ఇది రవీంద్రరావు అనే వ్యక్తి మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సరే, ఉదార స్వభావంతో వదిలేసినాం. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సచివాలయం బయట మన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని చెప్పి అన్నారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పి కూడా అనటం జరిగిందట. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమని చెప్పి ఎక్కడ కూడా అనలేదు. 9వ తారీఖు సెప్టెంబర్ రోజు ఖచ్చితంగా విగ్రహం కూడా పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అది అర్థం చేసుకోకుండానే రవీందర్రావు స్థాయిని మించి అనుచిత వ్యాఖ్యలు అంటే అన్పార్లమెంట్ ఓట్స్ అవన్నీ వీడియోలు మీకు చూపిస్తే కావాలంటే దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. ఎన్ని మాటలు లాస్ట్ చెప్పుతోని కొడతా అనడం జరిగింది. యూజ్లెస్ ఫెల్లో అని చెప్పింది, మదం పెట్టున్నావు అని చెప్పాను, లజ్జ సిగ్గు లేదని చెప్పి ఇలాంటి మాటల్ని మా సీఎం గారిని అన్నప్పుడు ఒక అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఒక కాంగ్రెస్ పార్టీ నికారసైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను స్పందించాలన్నా వద్దా మీరే చెప్పండి. కాబట్టి వారి అనుచిత వ్యాఖ్యల పట్ల మేము స్పందించడం జరిగింది. రవీందర్రావు ఇది సమంజసం కాదు, నువ్వు మాట్లాడే తీరు కాదు, నువ్వేందో నేను చెప్పదలుచుకుని బతికేందని చెప్పి ఆయనకు సంబంధించిన కొన్ని అంశాల పట్ల నేను లేవనెత్తడం జరిగింది. ఆ అంశాలకు నువ్వు కట్టుబడిన ఆ అంశాలకు నువ్వు ఇప్పటికే కట్టుబడున్నా. నువ్వేంది శంకర్ నాయక్ 2014 టికెట్ల విషయంలో 10 ఎకరాల భూమిని తీసుకొని ₹1 తీసుకుంది వాస్తవం. నేను నిరూపణకు సిద్ధంగా ఉన్నా. నువ్వు కోర్టు సెంటర్లో ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గరికి వస్తావా చెప్పు. నేను నిరూపణ చేయకపోతే ఖచ్చితంగా నా ముక్కు నేను ఎలాగ రాస్తాను, నువ్వు రాస్తావు అని అడుగుతాను. ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న, మార్గదర్శి బీడీ కాలేజీ జనరల్ కాలేజీ ఉన్న దాని మీద మైనార్టీ కాలేజీ పేరు మీద 3 సంవత్సరాలు కోట్ల రూపాయలు దండుకున్నావు. ఇది వాస్తవమా కాదా? మరి మైనార్టీ కాలేజీగా ఉన్న కాలేజీ మళ్ళీ ఇవాళ జనరల్ కాలేజీ ఎట్లా మారింది? దీనికి కూడా సమాధానం చెప్పాలి. దీనిపైన రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం, ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా నువ్వు ఇది విజ్ఞాన భారతి స్కూల్ పేరు మీద ఆన్లైన్ లేనప్పుడు సూర్యాపేట కాలేజ్ అప్లికేషన్ నీ దగ్గరకు వచ్చేది, నీ దగ్గర అప్లికేషన్ సూర్యాపేటకు పోయేది. ఇది వాస్తవమా కాదా? వాటి మీద డబల్ ధమాకా డబ్బులు తీసుకున్నావా తీసుకోలేదా? ఒక విద్యా సంస్థలు ఉన్నప్పుడు నీతివంతంగా నిజాయితీతో నడవాల్సిన అవసరం ఉంది. ఈ సమాజానికి సేవను అందించవలసిన అవసరం విద్యా సంస్థ ఉంది. అలా కాకుండా ఒక బ్రోకర్గా, ఒక మాఫియా లీడర్గా, ఒక విద్యా వ్యవస్థను దోచుకున్న వ్యక్తిగా నువ్వు చేయలేదా? ఒక్కొక్క సీటుకు బీడీకలు 2 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలు, 2 లక్షల నుంచి 2,50,000 అమ్ముకున్నావు. అదేవిధంగా నీకు సంబంధించిన పార్ట్నర్లు వాళ్ళని మోసం చేస్తే నీ మీదికి మానుకోటలో ఉన్న అఖిల పక్షాల మొత్తం కూడా యుద్ధానికి వచ్చింది వాస్తవం కాదా? ఆ రోజు గణపురపు అంజయ్య దేహి నువ్వు తప్ప నాకు ఎవరిని కాపాడని చెప్పి నన్ను శరణు వచ్చింది వాస్తవమా కాదా? దీనికి సాక్షులు పరకాల శ్రీనివాసరెడ్డి, మర్రి రంగారావు, సాదుల సీను గారు, అజయ్ సారథి గారు, అదేవిధంగా ఇతర మిత్రులు మొత్తం కూడా ఉన్నది. నేను సహాయం చేసిన తప్ప నీకు ఎక్కడ ద్రోహం చేయలే. నా తమ్ముళ్ళని విడదీసిన అంటున్నావు, బరాబర్ నీ తమ్ముళ్ళు చెప్పాలి దానికి ఆన్సర్. గణపురపు అంజయ్య కలిపే ప్రయత్నం చేసిండా, విడగొట్టే ప్రయత్నం చేసిండా? తక్కలపల్లి ప్రభాకర్ చెప్పాలి, వెంగళరావు చెప్పాలి. మీ మధ్యన అదేవిధంగా ఇంకోటి అడుగుతున్నా, మహర్షి స్కూల్లో నువ్వు పార్ట్నర్ అయి ఉండి కూడా నీ మహర్షి స్కూల్లో పార్ట్నర్ల మీదనే నీకు సంబంధించిన తొట్టి గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ తొట్టి గ్యాంగ్ తీసుకుపోయి వాళ్ళ మీద అటాక్ చేసింది వాస్తవమా కాదా? కేసులు అయింది వాస్తవమా కాదా? దాని జీవితంలో పార్ట్నర్షిప్ బయటకు వచ్చింది వాస్తవం కాదా? ఇవన్నీ నేను మాటలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు నువ్వు చేసిన తప్పులు మొత్తం కూడా. కానీ దాచుకుంటున్నా, కడుపులో పెట్టుకుంటున్నా. నేను ఎక్కడ నా కొడుకుల పెళ్ళికో నేను ఎక్కడ ఎవరిని చిల్లి కావాడగలే, ఇంకా వేరే దందాలు చేయలే, భూ ఆక్రమణలు చేయలే. అదేవిధంగా ఇంకో అంశం చెప్తున్నా, ఎస్ఆర్ఎస్పి కాలువ నీ బీఈడీ కాలేజీ ముందున్న రోడ్డు వైపున కాలువని బూడ్చి నువ్వు ఆక్రమించుకుంది వాస్తవా కాదా? దాన్ని నిరూపణకు నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉంటావా? నా పైన ఆరోపణలు చేసినావు. నా ఆరోపణలు మొత్తం కూడా విలేకరుల ముందు, నా కాంగ్రెస్ కార్యకర్తల ముందు, నా సోదరుల ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు మీరు
ఇప్పుడు రవీందర్రావు అవినీతి అక్రమాలు మీరు మీడియాకు తెలియజేస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు కూడా ఏదో 14 ఎకరాలు ఆక్రమించి దొంగ బంగారం కొని ఒక మామూలు స్థాయిలో ఉన్న ఒక గల్లీ లీడరు, ఓటరు మాత్రమే లీడర్ కాదు అనే ఆరోపణలు కూడా ఆయన అనుచరులు అంటే రవీందర్రావు గారు అనుచరుల ప్రెస్ మీట్లో వారు మీ మీద ఆరోపణలు చేయటం, దానికి మీ సమాధానం? ఒకడు హాఫ్ బాటిల్ గాడు, ఒకడు ఫుల్ బాటిల్ గాడు. ఫుల్ బాటిల్ గాడు తాగేమో కింద పడిపోయి కాలు చేతులు ఎరగొట్టుకుంటాడు. హాఫ్ బాటిల్ గాడు తాగిన మొత్తం వాడు ఏం మారుతో వాడికి తెలియదు. అయినా కూడా వాళ్ళు నా బలహీన వర్గాల సోదరులు కాబట్టి ఒకటి ఎస్సీ ఒకటి బీసీ కూడా వాళ్ళకి క్షమించి వదిలేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ గురించి నేను మాట్లాడాలి తక్కువ చేయదలుచుకోలేదు. 16 ఎకరాల భూమి ఆగ్రో ఫామ్ నాకు ఉన్నది వాస్తవం. ఆగ్రో ఫామ్లో మేము స్కీమ్ పెడితే స్కీమ్ సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అయింది. ఎవరి దగ్గర మేము రూపాయి తీసుకోలేదు. అదేవిధంగా నేను ఇప్పటికి 14 సంవత్సరాలు నేను వ్యాపారం చేయట్లేదు. ఇప్పటికి నా భార్య నా వర్కర్లే నడుపుతున్నారు. వాళ్ళు చెప్తారు గణపురం పంజయ్ గారు ఇప్పటివరకు మా బంగారం అన్ని షాపుల మీద కేసు, మా షాప్ మీద కేసు కాలే. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా కూడా అంటే అంత నిజాయితీతో నడిచింది కాబట్టి దాంట్లో నిరూపణ చేస్తే నేను ముక్కు రాస్తా. రెండవ అంశం ఆగ్రో ఫామ్ పే మేము డబ్బులు దండుకున్నామని చెప్పి అంటున్నారు. దానికి కూడా నిరూపణ ఇస్తే శిక్షించుకుంటా. గణపురం పంజయ్ ఐపీ పెట్టినని చెప్తున్నారు. గణపురం పంజయ్ ఐపీ పెట్టిన చరిత్రే లేదు. బిజినెస్లో నేను లాస్ కావచ్చు లేదా ఫెయిల్యూర్ కావచ్చు. ఫెయిల్యూర్ అయిన కానీ ఎత్తుకున్నా. అలెగ్జాండర్ 11 సార్లు దండయాత్ర చేసి 12 సార్లు గెలిచిండు. గణపురం పంజయ్ కూడా వ్యాపార కుటుంబం కాకపోయినా ఒక్కసారి సడన్ ఎకాఎకన వచ్చి 1985లో లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చి నిలబడి రాజీవ్ యోజన పథకం కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నా డిగ్రీ చట్టం 25,000 లోన్ నాకు రావడం జరిగింది. ఆ రోజు ఎవరికి పైరేలేదు. ఆ 25,000 డబ్బులతోని నా భార్య సహకారంతో నేను వ్యాపార అభివృద్ధి చెందుతూ ఇవాళ నా పిల్లల్ని డాక్టర్లను చేసుకోదలుచుకున్న. కోడలు డాక్టర్, నా బిడ్డ సాఫ్ట్వేర్, నా అల్లుడు సాఫ్ట్వేర్. అంటే ఒక అమ్మా నాన్న లేని గణపురం పంజయ్య చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చి ఒక బీసీల ప్రతినిధిగా, ఒక బడుగు వర్గాల ప్రతినిధిగా ఒక ఆత్మగౌరవంతో బతుకుతున్నా. ఎన్నడూ నా దగ్గర వచ్చి నువ్వు చేయి చాపినావు, నీ దగ్గర నేను చేయి చాపలే. దానికి ఉదాహరణ కూడా చెప్తా. 20 లక్షల రూపాయలు తిరువురులో మా బాబాయిల దగ్గర నీకు కావాలని ఇంట్రెస్ట్ నిప్పితే 3 ఏళ్ళను సతాయించను. ఇవాళ చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ ఇప్పితే నువ్వు ఎక్కడో తలకాయ పెట్టుకోవాలి. ఇంకా చాలా ఉన్నాను కానీ వాడి జోలికి నేను పోదలుచుకోలేదు. నిజాయితీ ఉంటే, నిక్కారాసిన మనిషి అయితే నువ్వు చెప్పు. బండిపుల్లే గతంలో నీ మీద ఆరోపణ చేసిండు. ఏం ఆరోపణ చేసిండు? ఫేక్ నక్సలైట్ల మీద రవీంద్రరావు డబ్బులు వసూలు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వసూలు చేసిన రవీంద్రరావు అన్నాడు. ఆ రోజు నిలబడేదెవరు? నేను మండలంకన్నా ఆర్టీసీ సూపర్ నీకు అండగా నిలబడ్డాం. ఆ రోజు ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు? దాన్ని నువ్వే సమాధానం చెప్పుకో. కానీ నిలబడ్డాం. అదే నీ బీడీ కాలేజ్ పంచాయతీల విషయంలో భరత్ కుమార్ రెడ్డి 15 వెహికల్ వేసుకొని దాడికి వస్తే నువ్వు తప్ప నన్ను కాపాడు ఎవరు లేరంటే ఒక ఫ్రెండ్గా తప్పుడు మనిషి అని కూడా సరే మనోడు అని చెప్పి రక్షించే ప్రయత్నం చేసినాం. ఆ రోజు గణపురం పంజయ్య, సాదుల శ్రీనివాస్, అజయ్ సారథి గారు, పరకాల శ్రీనివాసరెడ్డి గారు, మర్రి రంగారావు గారు వీళ్ళందరూ నీకు వ్యతిరేకమే. వీళ్ళందరి సహకారం తీసుకొని ఆ పంచాన్ని ఎటో నీ పార్టీలకు ఒక విధంగా మేము అన్యాయం చేసినట్టు అయింది. అంటే ఇవన్నీ నీకు చేసినందుకోసం నా మీద కక్ష కట్టుకొని ఇవన్నీ చేసినావు. ఉద్యమకారుల మీటింగ్ 2018లో మీకు మీ అందరికీ తెలుసు, మహబూబాలో ఉద్యమకారులు అన్యాయం జరుగుతుంది. తొలిసారిగా తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని ప్రశ్నించిన ఏకైక వ్యక్తి గణపురం పంజయ్య. నా కట్టుకున్న నా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న ఓరవలేక దాన్ని కొల్లగొట్టించింది నువ్వు కాదా? అయినా కూడా తగ్గలే. 5వ తారీఖు నా కాంపౌండ్ వాళ్ళు కూడా వచ్చినావు. 6వ తారీఖు నాడు 3 నుంచి 4,000 మంది భోజనాలు పెట్టి ఉద్యమకారుల మీటింగ్ పెట్టింది నేను కాదా? ఉద్యమకారుల మీటింగ్ ఎవరిని రానియకుండా చేసి నువ్వు కాదా? నీ దగ్గర నిజాయితీ ఎక్కది? వ్యభిచారితో సమానం అని చెప్తానా? వ్యభిచారితో సమానం అని చెప్తానా? ఓకే, దమ్ముంటే ప్రజా దర్బార్కు రా. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు మొత్తం అడిగిన వాటిని మొత్తం సాక్ష్యాలు పెడతా. నేను అడిగిన వాటికి మొత్తం సమాధానాలు చెప్పాలి. మానుకోట ప్రజలకు నీ నిజాయితీ ఏందో, నా నిజాయితీ తెలవాలి. నా భార్య పిల్లలు వచ్చి నా భార్య మాట్లాడితే నీతో నేను కాదు మాట్లాడేది. ఛాలెంజ్ చేస్తాను. నా భార్యకు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి బిడ్డ. ఇది ఓకే అండి. ఇప్పుడు ఈ ఇష్యూని ఇంతవరకే క్లోజ్ చేస్తారా, లేకపోతే రవీంద్రరావు ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఏదైనా యాక్షన్కు ప్లాన్ చేస్తాం? మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్తాను. విద్యా సంస్థల మీద, ఆయన చేసిన మోసాల మీద. ఈ గణపురం పంజయ్యకు రవీంద్రరావుకు వర్సెస్ అనే మాట తప్పది. రేపటి నుంచి సీఎం గారికి మాట్లాడిన విధానం మీదనే ప్రతి రోజుకో కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. రోజుకో కార్యక్రమం ఉంటుంది. ఈ గణపురం పంజయ్య రవీంద్రరావు పక్కకు పెట్టండి. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్, బీఆర్ఎస్ దొంగల ముఠకు నికారసిన కాంగ్రెస్ కార్యకర్తలు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని ఎంత దూరం తీసుకెళ్తాం చూశారు కదా. కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు గణపుర పంజయ్య గారి ఫేస్ టు ఫేస్. రవీంద్రరావుకు గణపుర పంజయ్యకు మధ్య జరిగే ఈ పోరాటం కాదు. ముఖ్యమంత్రిని, గౌరవప్రదమైన ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేయటం, చెప్పు తీసుకొని కొడతా అనటం, ఇష్టారాజ్యంగా మాట్లాడడం, దుర్భాషలాడడాన్ని ఖండిస్తూ మాత్రమే నేను ఈ రంగంలోకి వచ్చి విమర్శ చేయటం జరిగింది. అంతే తప్ప ఇది గణపుర పంజయ్యకు, తక్కెలపల్లి రవీంద్రరావుకు సంబంధించిన విషయం కాదు. ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేది కూడా లేదు. సిబిఐ దర్యాప్తు జరగాలి.
అలాగే ఉన్నతాధికారులతోని దర్యాప్తు జరిగి రవీందర్రావు అవినీతి అక్రమాల్ని ఖచ్చితంగా వెలికి తీయిస్తాం, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని గణపుర పంజయ్య గారు ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.